ఈ మాటలు మీరు వింటున్న ఈ క్షణం నుంచే మీ మనసులో ఒక నిశ్శబ్దమైన కదలిక మొదలవుతుంది. ఎందుకంటే ఈ ఫిబ్రవరి కన్యా రాశివారికి చాలా ప్రత్యేకమైన నెల. మీరు ఎప్పుడూ అన్నిటినీ లోతుగా ఆలోచించేవారు. చిన్న విషయాన్ని పెద్దగా చూసే స్వభావం మీది. అదే మీ బలం, అదే మీ బరువు కూడా. ఈ నెలలో కాలం మిమ్మల్ని కాస్త ఆపి, ఇంతవరకు నువ్వు ఇతరుల కోసం ఎంత చేశావు, నీకోసం నువ్వు ఏమి చేశావు అని అడగబోతోంది. ఆ ప్రశ్నకు సమాధానం వెతకడమే ఈ ఫిబ్రవరి మీ ప్రయాణం. ఫిబ్రవరి మొదట్లోనే మీకు ఒక రకమైన అలసట అనిపించవచ్చు. శారీరకంగా కాదు, మానసికంగా. ఎప్పుడు బాధ్యతలు, ఎప్పుడు ప్లానింగ్, ఎప్పుడూ జాగ్రత్త. ఈ అన్నిటి మధ్య మీరు మీ మనసును ఎక్కడో వదిలేసినట్టు అనిపిస్తుంది. చిన్న చిన్న విషయాలకే మీరు ఎక్కువగా ఆలోచిస్తారు. ఇది నేను సరిగ్గా చేశానా అనే సందేహం మళ్ళీ మళ్ళీ వస్తుంది. కాని ఈ నెలలో ఒక విషయం గుర్తుంచుకోవాలి. ప్రతిదీ పర్ఫెక్ట్గా ఉండాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు సరిపోతుంది అన్న భావన కూడా చాలిపోతుంది. ఈ నెలలో గ్రహాల ప్రభావం మీ దైనందిన జీవితం మీద ఎక్కువగా ఉంటుంది. మీ అలవాట్లు, మీ పని విధానం, మీ ఆలోచనల శైలి ఇవన్నీ మార్పు కోరుకుంటాయి. మీరు ఒకే విధంగా కొనసాగితే విసుగు పెరుగుతుంది. కానీ చిన్న మార్పు చేస్తే పెద్ద ఉపశమనం లభిస్తుంది. ఉదయం లేవే సమయం మార్చడం కావచ్చు, లేదా మీ రోజువారీ పనుల్లో కాస్త విరామం ఇవ్వడం కావచ్చు. ఈ చిన్న మార్పులే ఈ నెలలో మీకు పెద్ద శాంతిని ఇస్తాయి. ప్రేమ విషయాల్లో ఈ ఫిబ్రవరి కన్యా రాశివారికి చాలా లోతైన ఆలోచనల నెల. ప్రేమలో ఉన్నవారు తమ సంబంధాన్ని విశ్లేషించుకుంటారు. ఈ బంధంలో నేను సంతోషంగా ఉన్నానా? ఎదుటివారు నన్ను నిజంగా అర్థం చేసుకుంటున్నారా అనే ప్రశ్నలు వస్తాయి. మీరు ప్రేమలో చాలా ఇచ్చేవారు. కానీ ప్రతిగా అదే స్థాయి శ్రద్ధ రాకపోతే మౌనంగా బాధపడతారు. ఈ నెలలో ఆ మౌనాన్ని కొద్దిగా తగ్గించాలి. మీ భావాలను స్పష్టంగా చెప్పడం నేర్చుకుంటే సంబంధం మరింత బలపడుతుంది. ఈ నెల మధ్య నాటికి ప్రేమలో ఒక నిజం మీ ముందుకు వస్తుంది. అది మీకు ఆనందమా, బాధనా అనేది మీ అంగీకారంపై ఆధారపడి ఉంటుంది. కాని ఒక విషయం మాత్రం నిజం. ఆ నిజం మీను భారంగా మోసుకుపోతున్న సందేహాల నుంచి విముక్తి చేస్తుంది. ఒంటరిగా ఉన్న కన్యా రాశివారికి ఈ ఫిబ్రవరి ఒక విచిత్రమైన ఆకర్షణను ఇస్తుంది. ఎవరో ఒకరు మీ జీవితంలోకి రావచ్చు. అది వేగంగా జరిగే ప్రేమ కాదు. మెల్లగా, నిశ్శబ్దంగా, లోతుగా పెరిగే అనుబంధం. మీకు భద్రత అనిపించే వ్యక్తి. కుటుంబ విషయాల్లో ఈ నెల మీరు చాలా కీలక పాత్ర పోషిస్తారు. ఇంట్లో సమస్యలు ఉంటే వాటిని పరిష్కరించే బాధ్యత మీ మీద పడుతుంది. మీరు సహజంగా పరిష్కారాలు వెతికేవారు. కాని ఈ నెలలో ఒక విషయం గుర్తుంచుకోండి. ప్రతి సమస్య మీ బాధ్యత కాదు. కొన్నిసార్లు ఇతరులు కూడా నేర్చుకోవాలి. మీమీద అన్నీ వేసుకుంటే మీరు అలసిపోతారు. పెద్దల ఆరోగ్యం లేదా కుటుంబ ఖర్చులు కొంత ఆందోళన కలిగించవచ్చు. కాని మీ ప్రణాళికా శక్తి ఈ నెలలో కుటుంబానికి పెద్ద ఆధారంగా మారుతుంది. ఉద్యోగ రంగంలో కన్యా రాశివారికి ఈ ఫిబ్రవరి పని ఎక్కువగా, ప్రశంస తక్కువగా అనిపించే నెల. మీరు ఎంత శ్రద్ధగా పనిచేసినా అది గమనించబడలేదనే భావన కలగవచ్చు. ఇది మీ మనసును బాధిస్తుంది. కాని నిజమేమిటంటే మీ పని ఎవరి కళ్లకు పడకపోయినా దాని విలువ మాత్రం తగ్గదు. ఈ నెలలో మీరు నేర్చుకునే ఓర్పు భవిష్యత్తులో మీకు పెద్ద స్థాయిని ఇస్తుంది. నెల చివర్లో ఒక మంచి మాట లేదా ఒక చిన్న గుర్తింపు మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. కొంతమందికి ఈ నెలలో పని విషయంలో మార్పు ఆలోచన వస్తుంది. కొత్త అవకాశాలు చూడాలనే తపన పెరుగుతుంది. కాని వెంటనే అడుగు వేయకండి. ఈ ఫిబ్రవరి సిద్ధమయ్యే కాలం. మీ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి ఇది సరైన సమయం. మీరు చేసే చిన్న అభివృద్ధి రేపు పెద్ద అవకాశంగా మారుతుంది. వ్యాపారం చేసే కన్యా రాశివారికి ఈ నెలలో లెక్కలు చాలా ముఖ్యం. మీరు సహజంగా వివరాలపై దృష్టి పెట్టేవారు. అదే మీ బలం. ఈ నెలలో ఆ బలం మీను రక్షిస్తుంది. ఖర్చులు, ఆదాయం అన్నింటినీ జాగ్రత్తగా గమనిస్తే నష్టం ఉండదు. ఎవరి మాటలమీదే నమ్మకం పెట్టి నిర్ణయాలు తీసుకోకండి. ప్రతి విషయం స్పష్టంగా చూసిన తర్వాతే ముందుకు వెళ్ళండి. పాత కస్టమర్లు లేదా పాత పరిచయాల ద్వారా లాభం వచ్చే సూచనలు ఉన్నాయి. డబ్బు విషయాల్లో ఈ ఫిబ్రవరి కొంచెం ఒత్తిడిని ఇస్తుంది. డబ్బు ఉన్నా కూడా భద్రత లేనట్టు అనిపించవచ్చు. భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచించడం వల్ల ఈ భావన వస్తుంది. కాని మీరు చేసే పొదుపు, మీరు వేసే ప్లాన్లు వృధా కావు. ఈ నెలలో ఒక అనుకోని ఖర్చు రావచ్చు.
కాని అదే సమయంలో ఒక చిన్న ఆదాయం లేదా సహాయం కూడా వస్తుంది. సమతుల్యత మీకు ఈ నెలలో ముఖ్యమైన పాఠం. ఆరోగ్యపరంగా కన్యా రాశివారు ఈ నెలలో జీర్ణక్రియ, కడుపు, నరాల సంబంధిత విషయాలపై శ్రద్ధ పెట్టాలి. ఎక్కువ ఆలోచించడం మీ శరీరాన్ని కూడా అలసటకు గురిచేస్తుంది. మీరు ఆహారంపై చాలా జాగ్రత్తగా ఉంటారు. కాని ఈ నెలలో ఆహారంతో పాటు ఆలోచనలపై కూడా నియంత్రణ అవసరం. ప్రతిదీ మీ చేతుల్లోనే ఉండాలనే భావన కొంచెం తగ్గించాలి. యోగా, నడక, మౌనం కివి ఈ నెలలో మీకు ఔషధంలా పనిచేస్తాయి. విద్యార్థులు మరియు యువతకు ఈ ఫిబ్రవరి క్రమశిక్షణను నేర్పించే నెల. మీరు చదువులో బాగా చేయగలరు. కాని మీమీద మీరు పెట్టుకునే ఒత్తిడి కొంచెం ఎక్కువ. ఇంకా బాగా చేయాలి అనే ఆలోచన మిమ్మల్ని అలసిపోనిస్తుంది. ఈ నెలలో మీకు ఒక విషయం అర్థమవుతుంది. ప్రయత్నం ముఖ్యం, పరిపూర్ణత కాదు. మీరు చేసే కృషి సరిపోతుంది. గురువుల మాటలు ఈ నెలలో మీకు మార్గదర్శకంగా మారుతాయి. మహిళలకు ఈ నెలలో బాధ్యతలు ఎక్కువగా అనిపించవచ్చు. ఇంటి, పని, కుటుంబం అన్నింటినీ సమతుల్యం చేయాలనే ప్రయత్నంలో మీను మర్చిపోతారు. కాని ఈ నెలలో మీకే మీరు కాస్త ప్రాధాన్యం ఇవ్వాలి. మీ ఆరోగ్యం, మీ మనసు కూడా అంతే ముఖ్యం. మీ శ్రద్ధ, మీ సేవ అందరికీ కనిపిస్తుంది. కాని మీ శ్రమకు మీరు కూడా గౌరవం ఇవ్వాలి. ఈ ఫిబ్రవరి మొత్తం కన్యా రాశివారు ఒక విషయం గుర్తుంచుకోవాలి. మీరు విరిగిపోయేంత బలహీనులు కాదు. అలాగే అన్నీ మీ భుజాలమీద మోయాల్సినంత బాధ్యత మీది కాదు. మీ బలం మీ సున్నితత్వంలో ఉంది. మీ ఆలోచనల్లో ఉంది. ఈ నెలలో మీరు కొంత నెమ్మదిగా నడిచినా దారి తప్పరు. ప్రతి ఉదయం లేవగానే ఒక క్షణం మీ శ్వాసను గమనించండి. ఈరోజు నాకు శాంతి కావాలి అని మనసులో చెప్పుకోండి. ఆకుపచ్చ లేదా లేత పసుపు రంగు ఈ నెలలో మీకు శుభాన్ని ఇస్తుంది. సంఖ్యపరంగా 5 మీకు అనుకూలంగా ఉంటుంది. ఉదయం లేదా మధ్యాహ్నం సమయం ముఖ్యమైన పనులకు మంచిది. ఉత్తర దిశ మీకు శుభదిశగా ఉంటుంది. ఈ నెల చివరికి మీరు ఒక విషయం స్పష్టంగా తెలుసుకుంటారు. మీరు ఇంతకాలం వెతుకుతున్న ప్రశాంతత బయట కాదు, మీలోనే ఉంది. మీరు తగ్గలేదు. మీరు నెమ్మదిగా, బలంగా ఎదుగుతున్నారు. ఈ ఫిబ్రవరి మీ జీవితంలో ఒక శాంతమైన మలుపు. భయపడాల్సిన అవసరం లేదు. మీరు సరైన దారిలోనే ఉన్నారు. మీకు శుభం కలగాలని, మీ మనస్కు నిశ్శబ్దం లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.